ఎందుకైనా మంచిది జీవన్తో కూడా టచ్ లో ఉండు మమ్మీ. ఆల్రెడీ నైట్ మాట్లాడాం కదా దీపక్. ఇప్పుడు కూడా ఒకసారి చెయ్యి మమ్మీ. మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పు కాదు కదా. చెయ్యి మమ్మీ. సరే ఫోన్ ఇవ్వు. నమస్తే. నమస్తే. ఎరా టిఫిన్ చేశారా? టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళాడన్నా. వస్తుంటాడు. సరే. చెప్పండి విజయాంబిక గారు. జీవన్, ఇక్కడంతా సిద్ధం అయిపోయింది. ఇక పెళ్ళవడం మాత్రమే మిగిలింది. మనసులో ఏదో మూలన రాజుగాడు ఇక్కడికొచ్చి ఈ పెళ్లి చెడగొడతాడేమోనని కొంచెం భయంగా ఉంది. మీరేం భయపడకండి. ఆ గుడి చుట్టుపక్కలలోనే మన వాళ్ళు ఉంటారు. ఫోన్ కొడితే జెట్ స్పీడ్లో మీ ముందుకు వస్తారు. మీరు నిశ్చింతగా పెళ్లి పనులు చూసుకోండి. అలాగే జీవన్. రేయ్, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. ఆగండి పంతులు గారు. ఏం చేస్తున్నావు రూపా? శుభమాని పెళ్లి జరుగుతుంటే ఇలా అపశకనం కలిగించే మాటలేంటి? పంతులు గారు మీరు కానివ్వండి. అలాగే. ఆగండి పంతులు గారు. నీకేమైనా పిచ్చి పట్టిందా రూపా? నిన్న అసలు ఇక్కడ తీసుకురావడమే మేము చేసిన తప్పు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉంటే ఉండు, లేదంటే బయటకు వెళ్ళు. పెళ్లి ఆపాలని చూస్తే మాత్రం నిన్ను కూతున్నను కూడా చూడను. నాన్న, మీరేం చేసినా పర్వాలేదు నాన్న, కానీ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అమ్మా రూపా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? పెళ్లిపేటల మీద పెళ్లి ఆపడమేంటమ్మా? అందులోనూ ఈ పెళ్లి జరిపిస్తుంది అన్నయ్య. నువ్వు సైలెంట్గా ఉండు. పంతులు గారు మీరు కానివ్వండి. మీరందరూ కలిసి మందారంకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఏంటి రూపా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? మందారం చనిపోయి 6 ఏళ్లయింది. అలా అని మనం అంతా అనుకున్నాం అత్తయ్య. వాస్తవానికి అది వాస్తవం కాదు. మందారం బతికే ఉంది. ఈ పెళ్లి ఆపడానికి ఇది ఒక కొత్త డ్రామానా? వాడొచ్చి పెళ్లి ఆపడం కుదరకపోతే నీతో ఇలా చేపిస్తున్నాడా? ఇంకేది కారణం దొరకనట్టు ఎప్పుడో 6 ఏళ్ల క్రితం చనిపోయిన మందారం బతికే ఉందని మీరు చెప్పాలనుకోవడం, మమ్మల్ని అందరినీ నమ్మించాలనుకోవడం అంతా ఫూలిష్గా ఉంది. నాన్న ఆగో. కొంపదీసి మందారాన్ని రాజుగాడు తీసుకొస్తున్నాడా ఏంటి? మీరేం భయపడకండి. ఆ గుడి చుట్టుపక్కలలోనే మన వాళ్ళు ఉంటారు. ఫోన్ కొడితే జెట్ స్పీడ్లో మీ ముందుకు వస్తారు. మీరు నిశ్చింతగా పెళ్లి పనులు చూసుకోండి. వచ్చిన గుడి వరకు రాగలుగుతాడు, గుడి లోపలికి అస్సలు రాలేడు. రూపా, ఇదంతా మీకు చెప్పుండొచ్చు. ఇదిగో చెప్తే మీరు ఇలానే ఫీల్ అవుతారని నేను చెప్పలేదు. మందారాన్ని మీ ముందుకు తీసుకొచ్చి చూపించాలనుకున్నాను. ప్లీజ్ నాన్న, నా మాట ఒక్కసారికి వినండి. అసలు నీకేమైంది రూపా? ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలి. నువ్వు చెప్పే మాటలు నేనే కాదు, ఇక్కడెవరూ నమ్మరు. పంతులు గారు మీరు కానివ్వండి. నాన్న ప్లీజ్ నాన్న, కాసేపు వెయిట్ చేయండి. మావయ్య పోనీ వెయిట్ చేద్దాం మావయ్య. మందారం బ్రతికే ఉందంటే మనకు కూడా సంతోషమే కదా. తమ్ముడు పెళ్ళి ఆగిపోతుంది. ఆగిపోతే ఆగిపోని తమ్ముడు, ముందు మనకి మందారం ముఖ్యం.
అక్క ఏమైంది మీకు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అయ్యో రాజ్ ఇంకా రావట్లేదేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? వీడియో కాల్ చేసి మందారాన్ని చూపిస్తే నానా మీరు నమ్మాలి అంటే మందారాన్ని చూపించాలి అంతే కదా? ఇప్పుడే చూపిస్తాను, వీడియో కాల్ చేస్తాను నానా. మమ్మీ వీడియో కాల్లో మందారం కనిపిస్తే ఏంటి మమ్మీ పరిస్థితి? నాకేం తెలుసురా దీపక్, ఇప్పటికే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. రాజు రాఘవరా